వీడియోలో మనం గిట్ కమాండ్స్‌ని నేర్చుకున్నాం కదా! ఆ కమాండ్స్‌ని రన్ చేసేటప్పుడు మనం కొన్ని కీవర్డ్స్‌ని టెర్మినల్‌లో చూస్తాం. లైక్ హెడ్, మాస్టర్, బ్రాంచ్ అని కొన్ని వర్డ్స్ వస్తాయి కదా! ఇప్పుడు ఈ వీడియోలో వాటి మీనింగ్‌తో ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు గిట్ ఇనిట్ అని ఒక కమాండ్‌ని ఇస్తాం. ఒక ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. అప్పుడు మన ప్రాజెక్ట్‌ని గిట్ ట్రాక్ చేస్తుంది. ఒక రిపోజిటరీ అని అంటున్నాం కదా దానిని. ఇప్పుడు మెయిన్ ఆర్ మాస్టర్ బ్రాంచ్ అనేది ఏంటనేది చూద్దాం. ఈ ఒక మెయిన్ రోడ్ ఉందనుకోండి. ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్‌లో ఒక ప్రాజెక్ట్ ఫైల్ రూమ్ అనేది ఉంది. ఆ రూమ్‌లో ఏంటంటే, ఆ ప్రాజెక్ట్‌కి రిలేటెడ్ ఫైల్స్ అన్నీ ఆ రూమ్‌లో మీరుంచారు. దాన్నే మనం రిపోజిటరీ అని అంటున్నాం ఎగ్జాంపుల్‌గా. ఇప్పుడు ఆ ఆఫీస్ నుండి ఒక మెయిన్ రోడ్ ఉందనుకోండి. ఈ మెయిన్ రోడ్‌లో నార్మల్‌గా మనం ఏవైతే ప్రాజెక్ట్స్ చేస్తున్నామో వాటన్నిటిని తీసుకొని వెళ్తున్నాం ఆఫీస్‌కి. గిట్‌లో ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో, ఈ పాత్ ఏదైతే ఉందో దాన్ని మనం మెయిన్ బ్రాంచ్ అని అంటాం. అదే ఓల్డ్ వెర్షన్‌లో అయితే మాస్టర్ బ్రాంచ్ అని అంటాం. అంటే మెయిన్ ఆర్ మాస్టర్ బోత్ ఆర్ సేమ్. 2 సేమే బట్ నేమింగ్ కన్వెన్షన్స్ వర్ డిఫరెంట్. ఓల్డ్ వెర్షన్, న్యూ వెర్షన్. న్యూ వెర్షన్ అయితే మెయిన్ అని అంటున్నాం. ఓల్డ్ వెర్షన్ అయితే మాస్టర్ అని అంటున్నాం. మాస్టర్ అండ్ మెయిన్ బోత్ ఆర్ సేమ్. దెన్ బ్రాంచ్ అంటే ఏంటి అనంటే, ఇప్పుడు ఒక న్యూ ఫీచర్ బిల్డ్ చేయాలనుకుంటున్నాం మన ప్రాజెక్ట్‌కి. మెయిన్ రోడ్‌లో డైరెక్ట్‌గా వర్క్ చేశామనుకోండి రిస్కీ అది. అంటే ఉన్న మనం మెయిన్ కోడ్ ఉంది కదా! దాని మీద వర్కౌట్ చేస్తే ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్ అయితే మొత్తం పోతుంది. రిస్కీ అవుతుంది. సో, నేను మెయిన్ బ్రాంచ్‌లో వర్కౌట్ చేయకుండా ఒక కొత్త ఒక సైడ్ రోడ్‌ని క్రియేట్ చేస్తున్నాను. ఈ సైడ్ రోడ్‌లే గిట్‌లో బ్రాంచ్ అని అంటాను. ఈ బ్రాంచ్‌లో ఏంటంటే ఇండిపెండెంట్‌గా నేను ఏదైతే మోడిఫికేషన్స్ చేయాలనుకుంటున్నానో వాటన్నిటిని చేస్తున్నాను. అండ్ మెయిన్ రోడ్‌లో నా నా యొక్క ప్రాజెక్ట్ కాపీ ఏదైతే ఉందో సేఫ్‌గానే ఉంటుంది. ఇప్పుడు హెడ్ అంటే ఏంటి అనంటే ఇది ఇంపార్టెంట్ వర్డ్. ప్రెజెంట్ ఎక్కడ వర్క్ చేస్తున్నాం? మాస్టర్‌లో వర్క్ చేస్తున్నామా? బ్రాంచ్‌లో వర్క్ చేస్తున్నామా? అన్నది ఈ హెడ్ చెప్తుంది. కమిట్ అనే కీవర్డ్ ఫైనల్‌గా మనం ఇస్తూ సేవ్ చేస్తాము. సో, ఒకసారి మొత్తం అంతా రీక్యాప్ చేసినట్లయితే ఫస్ట్ రిపోజిటరీ చేస్తాము. తర్వాత ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్ ఏదైతే ఉందో దాన్ని రిపోజిటరీగా ఉంచుతాము. మెయిన్ బ్రాంచ్ ఆర్ మెయిన్ బ్రాంచ్ ఏదైతే ఉందో అది మనం మెయిన్ రోడ్‌గా అంటాము. సైడ్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం బ్రాంచ్ అని అంటున్నాము. హెడ్ ఏదైతే ఉందో మనం ఉన్న ప్లేస్ అంటే మన ప్రాజెక్ట్ ఉన్న ప్లేస్‌ని మనం హెడ్ అని అంటాము. కమిట్ ఏదైతే ఉందో వీటన్నిటిని సేవ్ చేసేదే మనం కమిట్ అని అంటాం. ఇప్పుడు ఈ వీడియోలో ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేదని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెన్నో వీడియోస్ మీకోసం చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.